వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని నల్లబెల్లి మండలం మద్ది మేడారంలో సమ్మక్క సారక్క జాతర జరగనుంది. మద్ది మేడారం జాతర పనుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరు కానున్నారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల నమ్మకమైన ఆలయంగా మద్ది మేడారం గుర్తింపు పొందింది. మేడారం సమ్మక్క సారక్క జాతరలు జరిగే రోజుల్లో ఇక్కడ కూడా పండుగ నిర్వహిస్తారు. 2 ఏళ్లకొకసారి ఘనంగా మద్ది మేడారం సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తామని పూజారి తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజేష్ మాట్లాడుతూ మేడారం ఎండమెంటల్ టెంపుల్ గా గుర్తింపు పొందుతుందన్నారు. జాతరకు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయాలని అధికారులను కోరారు. పచ్చని పైర్ల మధ్య, పొలాల మధ్య ఆహ్లాదకర వాతావరణంలో జాతర ఘనంగా నిర్వహిస్తామన్నారు. మొత్తం ఎమ్మెల్యే దృష్టి ఇప్పుడు కరెంటు వీధి లైట్లు కూడా ఎమ్మెల్యే చేతికుంట కూడా లేని స్తంభాలు వచ్చినాయి. సర్పంచ్ ఇక్కడ ఎరుకల లలిత రఘున అనే స్థానిక సర్పంచ్ వాళ్ళు హయాంలో ఇప్పుడు స్తంభాలు కూడా వచ్చినాయి. దొంతిమారెడ్డి హయాంలో ఇంకా కొద్దిగా
నారస్పల్లి నుంచి సస్మాన్ వాటి నుంచి ఇక్కడ మధ్యమరం కాలువ వరకు రోడ్డుకు లైట్లు కావాలని కోరుకుంటున్నాం. మాదిరెడ్డి దొంతిమరి ఎమ్మెల్యే సాబ్ కోరుతున్నాం. మళ్ళీ నారస్పల్లి నుంచి అది వన్ వే పోయే తవ్వకు కూడా లైట్లు కావాలి, వీధి అంటే స్తంభాలు కావాలి. ప్రభుత్వాన్ని దృష్టిలో తీసుకొని ఒక గుడిని దృష్టిని తీసుకొని స్థానిక ఎమ్మెల్యే గారు ఈ గుడిని ప్రజా డెవలప్మెంట్ ఇంకా చేయాలి. స్థానిక జీవితాంతంలో 2 ఆర్చీలు కావాలి, ఒకటి రుద్రగూడెం కాడ ఆర్చి, మధ్యమేడ ఆర్చి కావాలి ఒకటి, మళ్ళీ నారస్పల్లి నుంచి ఇటు వచ్చే ఆర్చి ఒకటి కావాలి. స్థానిక ఎమ్మెల్యే గారు కోరుకొని ఇక్కడ కావాలని నిశ్చితంగా ప్రధాన పూజారి దృష్టి నారద అడుగుతుండు. ఇంకా దీనికి గీల్స్ కానీ సమ్మక్క వచ్చే దారి, జెండకాడ నుంచి వచ్చే దారి లేదు. దానికి జాతర అంటే మధ్యమేడారం అనేది నారాజపల్లి శివారులో ఉంది. నా పేరు కుమారస్వామి. మాది నారాజపల్లి శివారు కానీ వల్లనర్సేపల్లె ఆమ్లెట్ విలేజ్. మినిమం 50 సంవత్సరాల నుండి జరుగుతుంది. మధ్యమేడారం అంటే మొదటి సమ్మక్క కంటే 2వ స్థానంలో జాతర ప్రజలు వస్తారు. ఎక్కువ శాతంలో ఏది కోరుకున్నా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకు జరుగుతుంది కాబట్టి నమ్మకాల మీద హైదరాబాద్ నుండి కూడా చాలా మంది భక్తులు వస్తారు, బయట నుండి కూడా వస్తారు. ఇక్కడ పక్కన టేకుల మేడారం ఉన్నది కానీ అక్కడ నమ్మకం లేక ఇక్కడ ఎక్కువ భక్తులకు అన్ని విధాల సౌకర్యం ఉన్నది, అన్ని విధాల కోరికలు అనేటి అన్ని విధాల తీరుస్తాడు దేవుడు. ఆ నమ్మకం మీద ఇతర వేరే నుండి కూడా వస్తారు భక్తులు ఇక్కడికి. మినిమం నాకు తెలిసిన కాంచి మాత్రం ఇంకా ప్రతి సంవత్సరానికి మినిమం 1000 మంది ఎక్కువనే వస్తాను. దాన్ని బట్టి జాతర మాత్రం బాగానే జరుగుతుంది. ఇక్కడ అన్ని విధాల నీటి సౌకర్యం ఉంది, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. నేను ప్రధాన పూజారి మధ్యమేడారం సమ్మక్క జాతర. జాతర స్టార్ట్ అయింది 1973లో. మా అక్కకు దేవుడు పూనుకు వచ్చింది 21 రోజు గుడ్డప్పుడు వస్తే మంత్రం అనుకుంటే మేడారం ఉండగాడికి 4 రోజులు నడుచుకుంటే మేడారం ఉండ పోయినాక అక్కడ మా అమ్మ సమ్మక్క, మా నాన్న సమ్మయ్య, మా నాన్న వాళ్ళ డాడీ పేరు నర్సయ్య, దుర్స నర్సయ్య, మా నాన్నమ్మ పేరు రఘునమ్మ, దుర్స రఘునమ్మ. వాళ్ళ కుటుంబం 4 జాతర వరకు అక్కడ పోయి అడిగితే మీ బిడ్డకు గాంధీనగర్లో మీ ఇంటి ముందు పుట్టని వెళ్తుంది చూడండి, మళ్ళీ మీ స్థలంలో లంకవనం మొలుతుంది మేడారం గుడ్డ చెప్పిండు. చెప్పినట్టుగా ఇంటికి వచ్చి 4 రోజులు వచ్చినాక మళ్ళీ సేమ్ మొలిచినాక మళ్ళీ పోవాలని మళ్ళీ వడ్డంటే మళ్ళీ పోయినాక సేమ్ వాళ్ళ మేడారం గుడ్డ వచ్చి 1973లో స్థాపితం చేసిన కాంచి భక్తులు శివసత్తులు చుట్టూరు గ్రామాల నుంచి అందరు వచ్చి దేవుడు నాన్నలు కూడా ఇక్కడ వచ్చారు. దేవుడు వస్తుంది వాళ్ళు అప్పుడు స్పష్టంగా అమ్మవారు ఉందని అనుకున్నారు. అప్పటి నుంచి రోజు రోజుకు డెవలప్మెంట్ అవుతుంది. కోరికలు, సంతానం లేని సంతానం, పంట పైరు ఏది కొంగు బంగారం అనుకున్నది కొంగు బంగారం జరుగుతుంది. 76లో గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి రోజు రోజుకు పబ్లిక్ పెరుగుకుంటూ పోతుంది. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం లెక్కనే గత 2 ఏళ్ళ లెక్కనే జరుగుతుంది. అధిక సంఖ్యలో వాటర్ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, రోడ్డు ఉంది, కరెంటు ఉంది, వీధి లైట్లు ఉన్నాయి, మరుగుదొడ్లు ఉన్నాయి. ఇక్కడ ఘనవిజంగా మధ్యమేడారం నల్లవెల్లి మండలం వరంగల్ రూరల్లో జరిగే అమ్మవారి టెంపుల్ అంటే మేడారం, అగ్రమట్, మధ్యమేడారం 3 గవర్నమెంట్లు ఉన్నవాడు. అప్పటి నుంచి కలెక్టర్ దృష్టిలో ప్రతి సంవత్సరం కలెక్టర్ ఇక్కడ సాంబార్ మీటింగ్ పెడతారు. కలెక్టర్ వస్తారు, ఆర్డీఓలు వస్తారు, ఆల్ డిపార్ట్మెంట్ ఇక్కడికి వస్తారు. ఈ యొక్క గుడికి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పూజారులను అడిగి వివరం తెలుసుకొని మీకు ఇంకేం కావాలి అంటే 2 షెడ్లు కావాలి, 2 బాత్రూమ్ లైటింగ్ కావాలి, పర్మనెంట్గా రోడ్డు వెడల్పు కావాలి, ఇంకా సమ్మక్క వచ్చే దారి కూడా లేదు కావాలంటే వాళ్ళ దృష్టిలో రాసిపెట్టిండు. మొల్లు కలెక్టర్ ఐటీడీ పిఓ గారికి రాసిపెట్టిండు. రోజు రోజుకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు దొంతి మాదిరెడ్డి గారు కూడా గుడికి సహకరించిండు. ఇంకా సహకరించాలి. పై అధికారులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టిలో కూడా ఇది పోయి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రతి ఆల్రెడీ దేవత ధర్మశాఖ, కొండ సురేఖ, సీతక్క, మంత్రులు అందరూ కలిసి దీనికి గుడి డెవలప్మెంట్ చేయాలని ప్రధాన పూజారి కోరుతున్నా. ఇంకా ఇక్కడ రోడ్డు వెడల్పు కావాలి, బాత్రూమ్ పర్మనెంట్ కావాలి, షెడ్లు కావాలి. ఇంకా